సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తాహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడు పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటట్టు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా. తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది. అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబర్. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి. నేను మా తల్లి గారికి, మా తండ్రి గారికి, నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తోంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, సరే 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, మకర రాశి వారికి సెప్టెంబర్ నెల 2026 మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీరికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈయన నెల అంతా కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ధనానికి లోటు, మాటలో కఠినత్వము, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఆ రాహు ఈ క్రిమి కీటకాదులకి అన్నిటికీ కూడా కారణభూతులు అవుతున్నాడు. కాబట్టి తేళ్లు, జర్రులు, బల్లులు, బొద్దింకలు, దోమలు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు.
రాహు ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా. ఇకపోతే తృతీయ స్థానంలో వక్ర శని సంచారం, శని వక్ర సంచారం జరుగుతోంది. వక్ర సంచారం ప్రత్యేకమైన ఫలితాలు ఏమీ లేవు, కానీ తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అందరి యొక్క సహాయ సహకారాలు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, అనేక రకాలుగా మీకు ఏ రకమైనటువంటి సహాయం కావాలో ఆ సహాయానికి వీరిలో ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఎవరో ఒకరు మీ సహాయానికి, మీ అవసరానికి అడ్డుపడతారు, మీరు సహాయపడతారు. ఇది ఒకటి. శని భగవానుడు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో కుజుడు 18 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. శరీర ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు కావాలంటే పుడుతుంది. అప్పులు ఎవరికైనా బాకీ ఉంటే తీర్చేస్తాం. ఈ విధమైన ఫలితాలు 18వ తారీఖు వరకు మీకు కుజుడు ఇస్తున్నాడు. తదుపరి ఆయన సప్తమంలో ప్రవేశించి 12 రోజులు ఉంటాడు. అక్కడ భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సప్తమంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈయన నెలంతా ఉంటాడు. ఈ నెలంతా కూడా గురువు యొక్క సంచారం వివాహార్థులు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అవటం కానీ, లేకపోతే వివాహం కుదరటం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ వివాహం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా కాలమే కొంతమందికి సంవత్సరం కావచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు కావచ్చు, ఎంతకాలమైనా సరే వారి మధ్యన అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఇది గమనించుకోవాలి. అలాగే అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారము అష్టమ స్థానంలో ఒక 7 రోజుల పాటు జరుగుతోంది. ఈ అష్టమ స్థానంలో కూడా ఆయన మనకి కష్టాలు, మామూలుగా అష్టమ స్థానం ప్రాణస్థానం కాబట్టి ఎవరు చెడు వాళ్ళకి, దగ్గర వాళ్ళకి ఏదో ఇబ్బంది జరుగుతుంది అనుకుంటారు చూడండి, అవి ఏమీ జరగకపోగా శుభఫలితాలు కలిగిస్తూ ఉంటాడు ఈ బుధుడు అటువంటి వాళ్ళకు కూడా. తదుపరి ఆ బుధుడు 23 రోజులు 9వ స్థానంలోకి వచ్చి సంచారం చేస్తున్నాడు. ఇక్కడ 9వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన దాన ధర్మాలు, తండ్రి గారి ఆరోగ్య విషయాలలో, ఈ గుడి వాహనాల విషయంలో, డ్రైవింగ్ విషయంలో, ఇటువంటి వాటిలో కొన్ని ఇబ్బందులు కలగజేసేటటువంటి పరిస్థితి అంతా బుధుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో 17వ తారీఖు వరకు ఉంటాడు. అష్టమ స్థానంలో ఇది మాత్రం ఖచ్చితంగా కొన్ని దుఃఖ వార్తలు వినవలసి వస్తాయి. అలాగే ధన నష్టం, కొన్ని చోట్ల పరాభవాలు, అవమానాలు కూడా పొందవలసినటువంటి పరిస్థితి ఈ రవి వలన ఏర్పడుతుంది. తదుపరి ఆయన భాగ్యస్థానంలోకి వచ్చాడు. అక్కడ కూడా భాగ్యస్థానంలోకి వచ్చి కూడా ఆయన ఏంటంటే తండ్రి గారి విషయంలో, ఈ గుళ్ళు గోపురాలు తిరగడం విషయంలో, వాహన సౌఖ్యం విషయంలో, ఇట్లాంటి విషయాల్లో అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తారు. మొత్తం మీద రవి 2 స్థానాలలోనూ కూడా ఇబ్బందే కలిగిస్తూ ఉన్నారు. ఇక కేతువుని తీసుకున్నట్టయితే కేతువు కూడా మనకి అష్టమ స్థానంలోనే ఉన్నారు. అది కూడా మంచి కాదు. ఇక్కడ బుధుడు 7 రోజులు, రవి 17 రోజులు ఏ విధమైనటువంటి దుష్ట ప్రభావాలు ఇస్తున్నారో కేతువు నెలంతా కూడా ఇస్తాడు ఇక్కడ. అదే దుష్ట ప్రభావాలు. ఎవరో దూరం వాళ్ళకి బాగలేదనో, చనిపోయారనో, బతికి ఉండి కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఉన్నారనో, ఇట్లాంటివి కొన్ని చోట్ల సడన్ గా ధన నష్టం జరగటం, కొన్ని సందర్భాలలో పరాభవం, అవమానాలు జరగటం, ఇట్లాంటివన్నీ కూడా కేతు నెల రోజులు ఇస్తాడు. మొత్తం మీద అష్టమ స్థానంలో బుధుడు 7 రోజులు, రవి 17 రోజులు, కేతు పూర్తిగా నెల, వీళ్ళందరూ కూడా అష్టమ స్థానంలో ఉండి మనకి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి. 9వ స్థానంలో శుక్రుడు 2 రోజులు, అలాగే దశమ స్థానంలో 28 రోజులు సంచారం చేస్తున్నాడు. ఈ 2 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అంచేత భాగ్యస్థానంలో కూడా ఉన్న కారణము, దశమ స్థానం అంటే వృత్తిపరంగా దీన్నే వృత్తిగా స్వీకరించేటటువంటి వాళ్ళు, సినిమా రంగంలో అనేక రకాల క్యారెక్టర్లు ఉంటాయి, పాత్రలు ఉంటాయి కదా, హీరో కావచ్చు దగ్గర నుంచి, మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, వాళ్ళందరికీ కూడా కాస్త ఊరట లభిస్తుంది. వాళ్ళలో ఆర్థికమైనటువంటి ఊరట లాభించవచ్చు. 9వ స్థానంలో కూడా 2 రోజుల పాటు యోగిస్తున్నాడు. మొత్తం మీద నెలంతా కూడా శుక్ర భగవానుడు వాళ్ళకి యోగకారకుడే అవుతున్నాడు మకర రాశి వారికి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సుఫలితాన్ని ఇస్తున్నాడు. ఈ విధమైన పరిస్థితి మొత్తంగా మనం ఏ గ్రహానికి ఆ గ్రహం చెప్పుకున్నాము, మొత్తంగా టోటల్ గా ఒకసారి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు మరింత అవగాహన ఏర్పడుతుందనే ఉద్దేశంతో చెప్తాం. శని భగవానుడు నెలంతా మీకు శుభుడే, గురువు నెలంతా శుభుడే, శుక్రుడు నెలంతా శుభుడే. చేత బుధుడు ఒక 7 రోజులు మాత్రం మీకు
శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకటి వార్షికంగాను, 3 పూర్తిగాను. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మకర రాశి వారికి ఈ నెల బాగా ఉంది అని చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. ఏదైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉంటాయి. మనం నిత్యం చెప్పుకున్నట్టుగా దేవుడి పూజలో ఒక 2 నిమిషాలు ఆ నవగ్రహాలు కూడా కేటాయించండి. నవగ్రహాలు అంటే అది ఏదో అనుకుని, నవగ్రహాలు అంటే చిల్లర రాళ్ళు అని చెప్పి కొంతమంది ఏవో అడ్డమైన వాళ్ళు వాగుతున్నారు. మరి తెలిసి వాగుతున్నారో తెలియక వాగుతున్నారో, తెలియక వాగుతున్నారంటే అది వేరే విషయం. తెలుసుండి నేను మహాపండితుణ్ణి, నేను మహా ఇది అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా మిగతా ప్రపంచం అంతా కూడా ఏదో మహామహుడు అని చెప్పి ప్రార్థిస్తున్నారే, వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అన్ని నాకు తెలిసిందే సర్వం అనుకునేటటువంటి మూర్ఖులు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. దానికి మనకు శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. శాస్త్ర ప్రమాణాలతో చెప్తున్నాం, పూర్తి ఏం చెప్పటల్లా. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం ఉంది అక్కడ. నా అంత మొగాడు లేడు అని చెప్పి విర్రవీగేటటువంటి వాడు చెప్పే మాటలే ఈ మాటలు. మీరే విర్రవీగక్కర్లా. విర్రవీగితే విర్రవీగినాడు బతుకుతా ఎలా అయిపోయిందో తెలుసుగా. విర్రవీగినాడు బతుకు కూడా అందరికీ తెలిసిపోయినాయి. అంచేత ఏమి ఈ చిల్లర రాళ్ళు, నల్ల రాళ్ళు, రప్పలు ఇలాంటి మాగులు మాత్రం మాకండి దయచేసి. మీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. తెలియని విషయం తెలియనట్టు ఒప్పుకోండి. లేకపోతే జోలికి వెళ్ళకండి. ఒప్పుకోను వద్దు, అంగీకరించడం వద్దు, వ్యతిరేకించడం వద్దు. విషయాన్ని స్కిప్ చేయి, చూసుకుంటాడు. నువ్వేం వ్యాస భగవానుడు కాదు నువ్వు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. శుభం భూయా.